हरि ओम श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरितस गोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शंकर गुरुवरेन्द्र चरणं शरणं प्रपद्ये। श्री महद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीमहागुरुभ्यो नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिविरयुवृताम् अयोकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు ఉగాది యొక్క శుభాకాంక్షలు. మార్చి 19వ తారీఖు నుంచే ఉగాది ప్రారంభం కాబోతుంది. ఆ ఉగాది సంవత్సరం యొక్క నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ఇక మనం మాసవారీగా చెప్పుకునేటువంటి యొక్క ఫలితాలలో మనకు పాల్గొన మాసం, తెలుగు నెలలలో పాల్గొన మాసము మన ఇంగ్లీషు నెలల ప్రకారంగా చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 18 నుంచి మార్చి 18 వరకు మనకు ఈ ఫలితాలు ఉంటాయి. ఈ మాస ఫలితాలలో మనం ప్రతి నెలలో ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగానే ఈ నెలలో కూడా మాస ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో మంచి లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి, ప్రమోషన్లు రావడము, సెక్షన్స్ మారిపోవడము, అదే ఆఫీసులో ఇంకో సెక్షన్కు హయ్యెస్ట్ సెక్షన్కు వెళ్ళడము, 10 మందితో కలయికగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. బంధుమిత్రులతో కలయిక ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ఆశించినటువంటి యొక్క లాభం కలుగుతుంది. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతుంది. సంఘంలో గౌరవ ప్రతిష్టాదులు పెరగడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక విదేశాలకు వెళ్ళేటువంటి వారు విదేశాలకు గురించి ప్రయత్నం చేసుకోవచ్చు. వీసాలు, పాస్పోర్ట్లు దొరకడము, స్టాంపింగ్ కావడం అన్నీ కూడా జరుగుతాయి. విదేశాలకు వెళితే అక్కడ కూడా మీకు తొందరలోనే ఉద్యోగం దొరకడం అనేటువంటి జరుగుతుంది. పెద్దల పరిచయం జరగడంతో ఒకవేళ మీరు విదేశాలకు వెళ్ళినా అక్కడ మంచి వారితో స్నేహితం ఏర్పడము, కొత్త కొత్త పనులు నేర్చుకోవడము, వాటిని సఫలీకృతం చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కానీ మీది చంచల బుద్ధి, మనస్సు చంచలంగా ఉంటుంది. దాన్ని అదుపు చేసుకున్నట్టయితే, ఆ కార్యం మీద కనుక మీరు దృష్టి పెట్టినట్టయితే ఆ కార్యం నెరవేరి మీకు మంచి పేరు ప్రతిష్టలు రావడానికి ఆస్కారం ఉంది. సరే, చిన్న చిన్న ఆటంకాలంటే ప్రతి వారికి జరుగుతూ ఉంటాయి. ఆ ఆటంకాలను తప్పించుకుంటూ అడుగు ముందుకెయ్యండి. కొంత డబ్బు ఖర్చు కావడం జరుగుతుంది. అది సహజ సిద్ధమైనటువంటిదే. ఇక మొదటి వారం ఆరోగ్యం బాగా ఉంటుంది, మనశ్శాంతిగా ఉంటుంది. మీరు ఏ పని చేసినా ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. అధికంగా డబ్బు ఖర్చు పెడతారు. వద్దు అంటే వినకుండా అనవసరంగా ధన వ్యయం చేస్తారు. డబ్బు పోయిందని చెప్పి బాధపడుతూ కూర్చుంటారు. చేసే తప్పు మీదే, బాధపడము మీరే. కాబట్టి అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టి బాధపడుకుంటూ కూర్చోకండి. కొన్ని ఆటంకాలు జరగవచ్చు, కొన్ని ఇబ్బందులు రావచ్చు. అవి మానవ సహజము, యువధర్మము. అలాంటి ఒక ఇబ్బందులు వచ్చినప్పుడు భగవన్నామ స్మరణలో చేసుకుంటూ పెద్దల సలహా తీసుకుంటూ కనుక ఉన్నట్టయితే అలాంటి ఇబ్బందులు తొలగిపోవడానికి ఆస్కారం ఉంది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసినట్టయితే మీరు చేసేటువంటి ఒక వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ మీరు ఎంతవరకు అయితే ఆశించారో లాభాలు అంతవరకు వచ్చి తీరుతాయి. ఇక మన భారతీయ సాంప్రదాయాల యందు దృష్టి పెడతారు. దాని గురించి పాటుపడడానికి ముందు నిలబడతారు. దాని గురించి ఎవరైతే తాపత్రయపడుతూ ముందుకు అడిగేస్తున్నారో వారికి సహాయ సహకారాలుగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మన సాంప్రదాయాలను కాపాడడానికి ప్రయత్నం చేస్తారు, శ్రద్ధ చూపిస్తారు. ఇక స్థిరాస్తులు కొనడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కొంటారో లేదో అది మీ అదృష్టం, కానీ కొనేటువంటి ఒక యోగం ఉంది. ఎందుకంటే అవన్నీ కూడా డబ్బుతో కూడుకున్నటువంటివి. అవి మీకు అనుకూలమైతే స్థిరాస్తులు కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. జనులకు ఉపయోగపడేటువంటి ఒక మంచి పనులు చేసి 10 మందిలో మెప్పు పొందడం అనేటువంటి జరుగుతుంది. 10 మంది జనులకు
ఉపయోగపడి, ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే మనం నీళ్లు పెడతాము, చలివేంద్రాలు పెట్టి అందరికీ నీళ్ళు సహాయం చేస్తాం. ఇలాగే ఏదో కార్యక్రమాలు చేసి 10 మంది చేత మెప్పు పొంది సుఖంగా జీవనం గడుపుతారు 2వ వారంలో. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం బాగా ఉంటుంది, ఆశించినటువంటి ఒక ఆదాయము. ఇక ఉద్యోగస్తులకైతే ఇంతకుముందు ఉన్నటువంటి ఒక ఏరియర్స్ రావడము, లేదా ప్రమోషన్లు ముందుకెళ్ళడము, ఇంక్రిమెంట్లు రావడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది. విందులు వినోదాలు, బంధుమిత్రులతో వినోదంలో ఉత్సాహంగా కాలాన్ని గడపడము, నీళ్ళలాగా డబ్బు ఖర్చు పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. ఇంటిలో సమరసమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. భార్య బిడ్డలతో, బంధువులతో, స్నేహితులతో అందరితో కలగలుసుకొని సంతోషంగా చీకు చింత లేని జీవితాలలాగా మంచిగా కాలం గడుపుతుంటారు. భగవంతుని యొక్క సేవ చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది మన సాంప్రదాయం ప్రకారంగా. ఆ భగవంతుని యొక్క సేవ చేయడం వల్ల ఆ భగవంతుడే మీకు అన్ని రకాలైన వాతావరణం ఏర్పరుస్తూ ఉంటాడు. కొన్ని చిన్న చిన్న చిక్కులు వస్తుంటాయి, వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ చిక్కులు వస్తాయి పోతాయి, అవి వాటి గురించి ఎక్కువగా ఆలోచించి మనస్సు పాడు చేసుకోవడం అవసరం లేదు. భగవన్నామ స్మరణ ఒక్కటి చాలు, సంతోషంగా హాయిగా సంతోషంగా ఉండడం చాలు. ఇక 4వ వారం వృధా ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు చేయడము, డబ్బు నష్టపెట్టుకోవడము, అది ఆ కోపము ఎదుటి వ్యక్తుల మీద తెయ్యడము, నీ వల్లనే నేను ప్రయాణం చేశాను, డబ్బు ఇంత నష్టపోయానని చెప్పి వాడిని బాధ పెట్టడము, మీరు బాధపడము, చిన్న చిన్న కలహాలు ఏర్పడము, అవి వెంబడే సమసిపోవడం కూడా జరుగుతుంది 4వ వారంలో. మనశ్శాంతి లేకుండా మనసంతా కూడా అలజడిగా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేస్తూ చిక్కుల్లో పడుతుంటారు. అలా ప్రయాణాలు చేయకండి, చిక్కుల్లో పడి డబ్బు నష్టపోకండి. మానసికంగా ఉంటూ ఆ భగవంతుని స్మరణ చేసుకుంటే ఈ నెల సుఖంగా హాయిగా ఇంట్లోనే ఉండి మంచి మనశ్శాంతి ఏర్పరచుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ నెలలో ఈ తులారాశి వారు విష్ణు సహస్రనామ పారాయణం కనుక చేసినట్టయితే అనుకూలమైనటువంటి ఒక వాతావరణం పడుతుంది. ప్రతిరోజు ఒకసారి విష్ణు సహస్రనామ పారాయణం ఉదయం కానీ సాయంకాలం కానీ మీకు సమయం ఎప్పుడైతే మంచిగా ఉంటుందో అప్పుడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. అనుకూలమైనటువంటి ఒక వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ఇది శుభం.